మారని వాడవు నా యేసయ్యా, మార్పులేని వాడవు నీవయ్యా, మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ పాడుతూ ప్రభునామాన్ని మహిమపరచుకుందాం. గ్లోరీ, హల్లెలూయా. అందరూ కలిసి చప్పట్లు కొట్టాలి. మారని వాడవు నా యేసయ్యా, మార్పులేని వాడవు నీవయ్యా, మారని వాడవు నా యేసయ్యా, మార్పులేని వాడవు నీవయ్యా. అందరూ కలర్స్ చప్పట్లు కొడుతూ పరిశుద్ధుడా పరమాత్ముడా, నా పాపములన్నీయు కడిగినవాడా. అందరూ కలిసి పరిశుద్ధుడా పరమాత్ముడా, నా పాపములన్నీయు కడిగినవాడా, నా వారే నన్ను విడచినను, నాతో నిలచిన నజరేయుడా, నా వారే నన్ను నాతో నిలచిన నజరేయుడా. హల్లెలూయా, గ్లోరీ. అందరం కలిసి చప్పట్లు కొడదామండి. ఉత్తముడా ఉన్నతుడా, ఉపకారములెన్నో చేసినవాడా. అవునయ్యా, ఉత్తముడువు ఉన్నతుడువు నీవు. ఉత్తముడా ఉన్నతుడా, ఉపకారములెన్నో చేసినవాడా, ఉపదేశములో నన్ను నిలిపి నీ ఆత్మతో నింపిన అభిషేకుడా.
ఉపదేశములో నన్ను నిలిపి నీ ఆత్మతో నింపిన అభిషేకుడా నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, గ్లోరీ నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. దేవుని కృపను బట్టి ప్రభు మరలా మనల్ని క్షేమంగా ఆయన సన్నిధికి తోడుకుని వచ్చారు. అందుకు దేవునికే గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. లోకంలో అనేకమైనవి మనకు వినబడుతున్నాయి, కనబడుతున్నాయి. కానీ ప్రభు వాటన్నిటిలో నుంచి మనల్ని తప్పించి ఇప్పటి వరకు మనకిచ్చిన ఈ క్షేమం, మనం అనుభవిస్తున్న ఈ ఆనందకరమైన జీవితానికి గల కారణం మన ప్రభువే కాబట్టి ఆయనకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. మంచిది. ప్రభు ఈ నెల చేసిన వాగ్దానం ఎవరికైనా గుర్తుందా? భయపడకము, నేను నీకు అప్పగించేదను, అసాధ్యమైన వాటిని అప్పగిస్తానని, అంతేకాకుండా జీవాన్ని అప్పగిస్తానని, ఆశీర్వాదాన్ని చేతికి అప్పగిస్తానని ప్రభు మాట ఇచ్చి ఈ నెలంతా నెరవేర్చుకుంటూ వచ్చారు. మనందరికీ ఇచ్చిన జీవం, మనందరికీ ఇచ్చిన క్షేమానికి బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఆ మాట మనం నమ్మటం మన వంతు అయితే, నెరవేర్చటం ఆయన వంతు. మరి ఈరోజు మీరు మాటను నమ్మి, దేవుని మాటను నమ్మి విశ్వసిస్తే ప్రభు నిశ్చయంగా మీ పట్ల మేలు చేసి తన కార్యములు జరిగించునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు ఈ ఆఖరి పునరుద్ధాన దినాన్న ప్రభు మనతో మాట్లాడాలనుకుంటున్న మాట లేవీకాండం 10వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. లేవీకాండం 10వ అధ్యాయం 3వ వచనం. పాత నిబంధన 88వ పేజీ. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. ఇది యెహోవా చెప్పిన మాట. తల పైకెత్తి దేవుని మాటలు వినండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లేవియాకాండంలో రాయబడిన ఒక మాట ప్రభు ఈరోజు మన ముందుంచడం జరిగింది. దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక. మోషే సొంత మాట కాదు, దేవుని మాట. ఇది యెహోవా చెప్పిన మాట. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఇది దేవుడు చెప్పిన మాట. దేవుడు ఏమని చెప్తున్నాడు? లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల ముందు మోషేని నిలబెట్టి దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, ప్రజలందరి ఎదుట, అంతేనా? ఆఖరి మాటగా, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. మరొక్కసారి, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. నాతో పాటు కలిసి చెప్తారు ఈ మాట. ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. ఈరోజు దేవుని లేఖనాలు మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుని మాట మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడుతుంది ఒకటే, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరుచుకుంటాను నేను. దేవునికి మహిమ రావాలి. మనం ఆరాధిస్తున్న దేవునికి మన ద్వారా మహిమ రావాలి. మన బైబిల్లో ఇంకొన్ని మాటలు మనం గమనిస్తే, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16:29 వచనం కూడా చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. ఆగండి. దేవుని నామము ఎంత గొప్పదో ఆ నామానికి తగిన మహిమ వారికి చెల్లించండి. మీకు ఈ మాట అర్థం కాకపోయి ఉండొచ్చు. ఎందుకనంటే ఒక సాధారణమైన ఒక చిన్న మాటగానే దాన్ని మీరు భావిస్తున్నట్లుగా మీరు చదువుతున్న విధానాన్ని బట్టి గ్రహించుకోగలుగుతున్నాం. ఒక ఎల్కేజీ చదువుతున్న, ఒక ఫస్ట్ క్లాస్ చదువుతున్న బొడ్డోడు వచ్చాడు అనుకోండి మన దగ్గరికి, కుర్చీలో కూర్చోబెట్టి దండేసి షాలు కప్పి అతనికి చప్పట్లు కొడతామా? మాట్లాడరేంటి? కొడతామా? కొట్టం. అదే ఒక ఐఏఎస్ ఐపీఎస్ చదివి విజయాన్ని పొందుకుని మన దగ్గరికి వచ్చాడు అనుకోండి,
అతన్ని సన్మానిస్తూ కుర్చీలో కూర్చోబెట్టి దండేసి షాలు కప్పి చప్పట్లు కొడతాం. ఎందుకనంటే కష్టపడ్డాడు రాత్రింబగళ్ళు. మన దేశంలోనే ఒక ఉన్నతమైన గ్రేడ్లో ఉన్న ఒక మంచి దాంట్లో అతను డిగ్రీ సంపాదించాడు, ఐఏఎస్ అయ్యాడు, ఆర్పిఎస్ అయ్యాడని అతనికి షాలు కప్పి దండ వేసి చప్పట్లు కొడతాం. ఎందుకనంటే ఈ ఫస్ట్ క్లాస్ చదివే వాడికి ఈ ఐఏఎస్ చదివిన వాడికి మధ్య తేడా ఏముంది? ఇతను చదువుతున్నాడు, ఇతను చదివాడు. అర్థమైందా మీకు? ఇవి అంటాడు ఫస్ట్ క్లాస్ చదివేవాడు, నాకెందుకు వేయలేదు దండ, నాకెందుకు షాలు కప్పలేదు, నేను చదువుతున్నా కదా, ఆయన చదివాడు అని చెప్పి అన్నాడు అనుకోండి. బాబు, నీకు తగినట్లుగా నీకు గౌరవం ఇచ్చాం, ఆయనకు తగినట్లుగా ఆయనకి మేము గౌరవం ఇస్తున్నాం. నువ్వు చదివే దానికంటే అతను చదివింది ఉన్నతమైనది. ఈరోజు లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా అందరిలో ఒకనిగానే యేసు ప్రభు వారిని మహిమపరుస్తున్నారు. కానీ ఈ సృష్టి అంతటిలో మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు అల్పుడు కాడు, అందరికంటే గనుడు ఆయన. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న అసలు మనుషులను పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే మనుషునికి దేవునికి పొత్తెక్కడది, పోలికెక్కడది? పేరుకేదో గనులు, గొప్పవారు, పదవులు, ఆధిక్యతలు ఉండొచ్చేమో, కానీ దేవునికంటే గొప్పవారు ఎవరు కారు కదా. మరి అందరికంటే గొప్పవాడు దేవుడు అని అయినప్పుడు మరి ఆ దేవునికి తగిన, చెప్పరేంటి, మహిమ, తగిన మహిమ. దాన్ని ప్రతి పదం, రాయబడిన ప్రతి పదాన్ని మనం అండర్లైన్ చేసుకుని మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది, నిజమే కదా. ఒక మనిషికి ఇచ్చినట్లుగా నేను ఇస్తున్నాను ఘనత. ఇదిగో 24 సంవత్సరాలు పైబడిపోతుంది. అంటే 2002 నుంచి గమనించుకుంటూ వస్తే దివ్యమైన సేవలోకి 2002 నుండి 24 సంవత్సరాలు పైబడిపోతుంది దేవుని సేవలోకి వచ్చి. నేను చాలా సంవత్సరాలుగా దేవుని సేవలో ఉన్నాను, చూస్తూ ఉన్నాను. ఎవరైనా ఒక అరగంట సాక్ష్యం చెప్పారనుకోండి, ఆ సాక్ష్యంలో ఎవరైనా సహాయం చేశారనుకోండి, ఒక 15 నిమిషాలు ఆ సహాయం చేసిన వ్యక్తి గురించి చెప్తారు. ఆయన లేకపోతే ఈరోజు మేము లేవు, ఆయన సహాయం చేయకపోతే ఈరోజు నా స్థితిలో ఉండేది కాదు, ఈరోజు నా కుటుంబం ఇలాగ ఉందంటే వాళ్ళే వీళ్ళే అని. మంచిదే చెబుతూ మరలా పాస్టర్ గారి గురించి చెప్పకపోతే ఆయనేమనుకుంటాడు? పావుగంట పోయింది అక్కడ అరగంటలో, ఇంకొక 10 నిమిషాలు ఇప్పుడు ఎవరి గురించి చెప్పాలి? పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేశాడు, మా ఇంటికి వచ్చాడు, మాకు. నేను అంటాను, బాధ్యత పాస్టర్ గారిది. నేను ఎప్పుడు అడుగుతా, 4 ఆత్మలు ఇవ్వు, భుజానికి ఎత్తుకుని వాళ్ళ వరకు ప్రార్థన చేస్తా అని. నా బాధ్యత అది, సేవకుడి బాధ్యత. నిజమే కదా? ఇంకా 10 నిమిషాలు పోయింది, ఇంకెంత మిగిలింది చెప్పండి? 30 నిమిషాల్లో 15 సహాయం చేసిన వాళ్ళకి, 10 పాస్టర్ గారికి, ఇంకెంత మిగిలింది? 5 నిమిషాలు. ఆ 5 నిమిషాలు మొదట్లో దేవుడికి స్తోత్రం, మీ అందరికీ వందనాలు, ఒకసారి స్తోత్రం. మళ్ళా ముగింపులో ఈరోజు ఇలా ఉన్నానంటే దేవుడికి స్తోత్రం, ఆమేన్, అయిపోయింది. 5 నిమిషాలు ఆయనకి. నేను అంటున్నాను, దేవుని సేవకునిగా ఆయన నీ దృష్టిలో గొప్పవాడైతే, నీ దృష్టిలో ఉన్నతుడుగా ఉంటే, నీ దృష్టిలో ఆయన ఇదిగో ఈ లోకంలో ఉన్నవారి కంటే గనులుగా నువ్వు ఎంచితే, ఆయనకు చెందవలసిన, ఆయనకు తగిన మహిమ నీ ద్వారా కలగాలి కదా. తగిన మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనుషులకి ఇచ్చినంత మహిమ, మనుషుల్ని గణపరిచినంతగా ఈరోజు దేవుణ్ణి గణపరచలేకపోతున్నాడు అన్నది వాస్తవం. అందుకునే అంటాడు ఏమనంటే, ప్రజలందరి ఎదుట నేను మహిమ తెచ్చుకుంటాను, నన్ను ఆరాధిస్తున్న మీరు నాకు తగిన మహిమను చెల్లించాలి. హల్లెలూయా. మీకు ఆరోగ్యం ఇస్తా, నెమ్మదినిస్తా, క్షేమం ఇస్తా, మీరు చేయు ప్రయత్నములన్నిటిలో మిమ్మల్ని దీవిస్తా. ఇదిగో వాటన్నిటి ద్వారా మీరు నాకు తగిన మహిమను మీరు చెల్లించాలి. ఇదే కదా ప్రభు కోరుకుంది. అరే, కృతజ్ఞత కలగట్లేదే ప్రజలకి. అప్పుడు నాకు అనిపించింది, ఆయన కార్యాలన్నా మనిషికి ఎలా అనిపిస్తూ ఉంది? చాలా ఆయన చిన్నోడు, మనమే ఆయన దృష్టిలో ఆయనకంటే మనం గొప్పవాళ్ళం. వాస్తవం. అందుకుని అంటున్నాడు, నేను చెప్పానని చెప్పు ఇశ్రాయేలు ప్రజలకు నా మాటగా.
ఏమనంటే ఇదిగో ప్రజలందరి మధ్య నేను మహిమను తెచ్చుకుంటాను. హల్లెలూయా. కాస్త బిగ్గరగా, ఇంకాస్త బిగ్గరగా. మరి ఈరోజు నీ పట్ల ఆయన ఎన్ని కార్యాలు చేశాడు? అసలు ఊపిరి ఆడుతూ ఉందంటే, మన కంఠంలో ఊపిరి ఉందంటే, ఈరోజు మనం క్షేమంగా ఉన్నామనంటే ఆయన ఇచ్చిందే కదా ఇది. నమ్మిన వారు ఆమెను చెప్పండి. హల్లెలూయా. మనమేనా మన ఊపిరిని మూటలో కట్టుకుని దాచుకుంటున్నామా భద్రంగా? లేదు కదా. ఆయన పొడిగిస్తూ ఉన్నాడు, ఆయన క్షేమాన్ని ఇస్తూ ఉన్నాడు, ఆయన నెమ్మదిని కలుగు చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఇలా ఉండడానికి గల కారణం 100% మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తే. నమ్మిన వారు మాత్రమే చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఇంకెవరైనా అనుకుంటే మాత్రం కొట్టద్దు. 100% ఈరోజు మనం అనుభవిస్తున్న క్షేమానికి గల కారణం ఎవరు? మన ప్రభువే. అందుకునే అంటాడు, యెషయా గ్రంథానికి రండి. ఎక్కడ? 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. ఆగండి. తన మహిమ నిమిత్తమే నేను వారిని సృజించుకున్నాను. సృజించడం అంటే మన భాషలో చెప్పాలంటే మనం పుట్టడం. మనం చేసాడు ఆయన. ప్రభుకాంత్ అనే ఒక వ్యక్తిని దేవుడు సృజించాడు. దేని నిమిత్తం చెప్పరేంటండి? ఇప్పుడు మీ పేరు పెట్టుకోండి. నన్ను తల్లి గర్భంలో పిండముగా పెట్టడానికి, నన్ను పిండముగా పెట్టిన దేవుడు ఇదిగో 9 మాసాలు కాపాడి క్షేమంగా బయటికి తెచ్చి నేటి వరకు 10, 15, 20, 30, 60, 70 ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. మరి నిజమే, ఇన్ని సంవత్సరాలు దేవుడు కాపాడాడు అంటే అసలు దేవుడు మనల్ని ఎందుకు సృజించాడు అని అంటే ఆయన మహిమ నిమిత్తం. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పాలి. కొంతమంది నీళ్ళుక్కుంటూ ముక్కుకుంటూ కూర్చుని నేను ఎందుకు పనికిరాను, నాకేం చేత కాదు, ఇదిగో కుటుంబాన్ని కట్టుకోలేను, బిడ్డలను కట్టుకోలేను, భర్తను ఇదిగో నేను సరిగ్గా ఉండలేను, నా కుటుంబంలో నాకు చేత కాదు, నేను ఎందుకు పనికిరాను ఇలా అనుకుంటూ కృంగిపోతూ ఉంటారు. పనికి రాకటానికి కాదు దేవుడు నేను సృజించుకుంది, తన మహిమ నిమిత్తం అన్న మాట నీ మదిలో నా ప్రభు స్థిరపరచునుగాక. గట్టిగా చెప్పాలి. ఈ ఒక్క మాట నీ మదిలో ఉంటే, నేను మరలా చెప్తున్నాను, ఈ ఒక్క మాట, తన మహిమ నిమిత్తమే ప్రభు నన్ను సృజించుకున్నాడు. ఈ మాట మీ మదిలో ఉండడం కాకుండా పక్కన కూడా చెప్పండి, దేవుని మహిమ నిమిత్తమే మిమ్మల్ని సృజించాడు యేసయ్య అని చెప్పండి. దేవుడు మనల్ని ఎందుకు సృజించుకున్నాడో అది కూడా ఈ కాలంలో. యేసు ప్రభు కాలంలో ఎందుకు పుట్టించలేదు మనల్ని? మోషే కాలంలో ఎందుకు పుట్టించలేదు మనల్ని? నేను అనుకుంటా దావీదు కాలంలో ఎందుకు పుట్టించలేదు మనల్ని? సొలొమోను కాలంలో ఎందుకు పుట్టించలేదు మనల్ని? అసలు ఆదాము నోవా కాలంలో ఎందుకు పుట్టించలేదు? నిజమే కదా. అబ్రహాం కాలంలో దేవుడు ఎందుకు పుట్టించలేదు? ఈ కాలంలో ఈ 2000 నిజమే కదా. దేవుడు ఎందుకు పుట్టించాడు? ఎందుకు నన్ను సృజించాడు? ఈ కాలంలో నా దేవునికి నా ద్వారా మహిమ కలుగు నిమిత్తము ఆయన నన్ను సృజించాడు. ఆ కాలంలో వాళ్ళని పుట్టించి వాళ్ళని సృజించి వారి ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటే, ఈ కాలంలో మనల్ని సృజించిన దేవుడు మనల్ని తన నామ మహిమ నిమిత్తమే పుట్టించాడు. మన బ్రతుకు దేవుని నామ మహిమ నిమిత్తం, మన జీవితం దేవుని నామ మహిమ నిమిత్తం. నమ్మిన వారు ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామ మహిమ నిమిత్తం మనం సృజించుకున్న దేవుడు ఇదిగో మన మధ్య తన నామాన్ని మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఎలా మహిమపరచుకోవాలనుకుంటున్నాడు ఆయన? యెషయా గ్రంథానికి రండి. 49వ అధ్యాయం 3వ వచనం. ఒకే మాట. ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు. ప్రతి మాట మీరు అండర్లైన్ చేసుకుంటూ చదువుకోండి. ఆగి, ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకొనేదను. నీలో నన్ను, ఆ మాట, నన్ను మహిమపరుచుకుంటాను. ఇశ్రాయేలు నీవు నా సేవకుడివి, నీలో నన్ను మహిమపరుచుకుంటాను. యాకోబును దేవుడు తన మహిమ నిమిత్తమైన పాత్రగా సృజించాడు. వాస్తవం. మరి యాకోబులో దేవునికి
యాకోబులో దేవుడు ఎలా మహిమపరచబడ్డాడు, ఇది చాలా ప్రాముఖ్యం. ఏమండి, నాలో దేవునికి మహిమ ఎలా వస్తుంది, నేను నా దేవునికి తగిన మహిమను ఎలా నేను చెల్లించగలను, నా ద్వారా దేవునికి మహిమ రావాలి అనుకుంటున్నారా? నీలో నన్ను మహిమపరుచుకుంటాను. ప్రభు చెప్తున్న మాట ఏమనంటే, ఇదిగోండి అప్పలనాయుడు గారు, నీలో నన్ను మహిమపరుచుకుంటాను. నిజమే కదా? సురేష్ గారు, నీలో నన్ను మహిమపరుచుకుంటాను. ఇదిగో నీలో అంటే నాలోనా? నాలో ఎలా ఆయన మహిమపరుచుకుంటాడు? ఇశ్రాయేలు, నీవు నా సేవకుడివి, నీలో నన్ను మహిమ పరుచుకుంటాను. నాలో, ఇక్కడ ఇంకో మాట కలపాలి, ఇదిగో మన ద్వారా. హల్లెలూయా. యాకోబు ద్వారా దేవునికి మహిమ ఎలా వచ్చింది? ప్రపంచం ఎదుట నేటికి నిలిచి ఉన్నాడు. ఇదిగో రీసెంట్గా సంసోను సమాధిని కనుగొన్నారు. తవ్వకాల్లో బయటపడింది సంసోను సమాధి. బలాఢ్యుడు ఉన్నాడు కదా, బలాఢ్యుడు. ఎందుకనంటే చనిపోయిన తర్వాత వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్లారు. మీకు గుర్తుందా లేదా? గుడి పలగొట్టేశారా? కానీ వాళ్ళు వచ్చి, ఇశ్రాయేల్ వాళ్ళు వచ్చి తన వాళ్ళు తీసుకువెళ్ళి పితరులతో కూడా పాతి పెట్టారన్న మాట అక్కడ రాయబడి ఉంది. ఆ సమాధి బయటపడింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ బైబిల్లో ఉన్న ఏది కల్పిత కథ కాదు, పిట్ట కథలు కాదు ఇవి, మనిషి ఇచ్చలోంచి పుట్టినవి కావు. ఇది చరిత్రలో నేటికి ప్రతిదీ నిలిచి ఉన్న వాస్తవం. ఇది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అనేది. మరి ఈ బైబిల్ గ్రంథంలో యాకోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ద్వారా అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలు, నువ్వు నా సేవకుడివి, నీలో నన్ను మహిమపరుచుకుంటాను. ఎలా? యాకోబు జీవితంలో ఒక 3 విషయాలు దేవునికి మహిమ కలుగునట్లుగా, ఇదిగో దేవుడు ఎలా మహిమపరుచుకున్నాడు, ఒక 3 మాటలు మీ ముందుంచాలనుకుంటున్నాను. మొట్టమొదటి మాటగా ఆదికాండం 32:28 చదవండి. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. గట్టిగా స్తోత్రం చెప్తారా? రాయబడిన మాట మనం గమనించినప్పుడు ఇశ్రాయేలులో దేవుడు ఎలా మహిమపరచబడ్డాడు, యాకోబులో దేవునికి ఎలా మహిమ వచ్చింది? 1, యాకోబు జీవితానికి కలిగిన మార్పు. చెప్పండి ఎలా? అతను కలిగిన మార్పు. ఒకప్పుడు యాకోబుగా బ్రతికాడు, ఇక మీదట నువ్వు యాకోబు అనబడవు. ఏమనబడతావు? ఇశ్రాయేలు అనబడతావు. యాకోబు అంటే మనందరికీ తెలుసు. యాకోబు అంటే చెప్పండి, మోసగాడు. ఎవరిని మోసగించాడు? అన్నను మోసగించాడు. ఎవరిని మోసగించాడు? తండ్రిని మోసగించాడు. నిజమే కదా? మోసాల జీవితంతో బ్రతికిన యాకోబు జీవితం ఇప్పుడు ఎలా మార్చబడింది? ఇశ్రాయేల్. అతడిలో కలిగిన మార్పు ద్వారా దేవునికి ఏం కలుగుతా ఉంది ఇప్పుడు? మహిమ. హల్లెలూయా. వారానికి ఒకసారి దేవుని సన్నిధికి వచ్చేది, దేవుని మాటలు విని మేలు పొందుకుందామని. నీలో నా దేవునికి మహిమ రావాలి అని అంటే నీలో ఏం కలగాలి? చెప్పండి, ఏం కలగాలి? చెప్పండి, ఏం కలగాలి? ఏం కలగాలి? మార్పు రావాలి. మనలో కలిగిన మార్పు ద్వారా మన దేవునికి ఏం కలగాలి? మహిమ రావాలి. యేసులోనికి రాకమునుపు మన పరిస్థితి, యేసులోనికి వచ్చిన తర్వాత మన పరిస్థితి మారకపోతే దేవునికి మహిమ ఎలా వస్తుంది? మన మాట, మన ప్రవర్తన, మన నడవడిక, మన జీవిత విధానం, మనం నడుచుకుంటున్న పరిస్థితులు, అందులో మార్పు కలిగితేనే కదా దేవునికి మహిమ వచ్చేది. అందుకని అంటున్నాడు, యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు కాబట్టి ఇశ్రాయేల్లో దేవుడు మహిమపరచబడతా ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న మన జీవితంలో కూడా మనలో ఒక మార్పు కలుగునుగాక. బిగ్గరగా చెప్పండి. పక్కనాలు చెప్పడం కాదండి, అసలుగా మన గుండెల మీద చేసుకుని, నేను మారానా? నాలో ఏదైనా మార్పు కనబడుతుందా? నేను ఇంకా పాతగానే ఉన్నానా? ఇప్పుడు క్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును కొత్తవాయను. కొరింథీ 2:5-17. పాతవి గతించాయా? నాలో సమస్తము కొత్తవయ్యాయా? నేను నూతనపరచబడ్డానా? నాకు నూతన స్వభావం వచ్చిందా? నూతన హృదయం కలిగిందా? నాలో ఏమాత్రం ఇంకా నూతనత్వం కలగలేదా?
కలగకపోతే నా ద్వారా దేవునికి ఏం కలగదు? మహిమ రాదు. మహిమ రాదు. నేను మారితే నా దేవునికి మహిమ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు, ఇశ్రాయేలు, నీలో నన్ను మహిమపరుచుకుంటాను. ఎలా తెలుసా? మార్పును కలుగు చేసి. మన మార్పుని, మనలో కలిగిన మార్పుని ప్రజలకు చూపాలనుకుంటున్నాడు ప్రభు. ఒకప్పుడు తాగుడు అలవాటు ఉన్నవారు, ఒకప్పుడు లోక వ్యసనాలకు లోబడిన వారు, ఈరోజు వారు తమ జీవితాలు పాడు చేసుకుంటున్నవారు, ఈరోజు వారు మార్పు చెంది, మారు మనస్సు పొంది, ఆ అలవాట్లు విడుదల పొందుకుని దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతూ దేవుని నామానికి మహిమకరంగా ఉంటున్నవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. హల్లెలూయా. వాస్తవం. నేను ప్రభులోకి రాకమునుపు చాలా కోపంగా, ఆవేశంగా ఉండేవాడిని. ఎవరైనా ఎదురొచ్చి గట్టిగా మాట్లాడినా, ఏదైనా అన్నా అస్సలు సహించుకునేవాడిని కాదు. ఆ పక్కన ఐరన్ రాడ్ ఉందా, కర్ర ఉందా కూడా చూసేవాడిని కాదు. తల పగలాల్సిందే. అటువంటి స్థితి. అంత ఆవేశంగా ఉండేవాడిని. ఏది పెద్ద ఎదిగిన తర్వాత కాదు, 9వ తరగతి 10వ తరగతిలోనే. సమాజంలో ఉన్న స్థితి, ఎందుకంటే కనబడుతున్న పరిస్థితులు, కుటుంబంలో బంధువుల మధ్య. మా స్నేహితుడిని ఎవరో కొట్టారని చెప్పని వేరే స్కూలు మాస్టర్ని వెళ్ళి కొట్టొచ్చాను. నా స్నేహితుడిని కొడతావా అని. వాడు చేసిన ఎదవ పని నాకు తెలియక, ఆ మాస్టర్ ట్యూషన్ చెప్తాడు సాయంకాలం. ఆ ట్యూషన్కి వచ్చి ఒక ఆడపిల్ల కోసం వీడిల్లు అక్కడ నిలబడ్డాడు. ఏంట్రా ఎక్కడ నిలబడ్డావని కొట్టాడంట వాడిని. విషయం తెలియక నేను వెళ్ళి ఆవేశంతో కొట్టొచ్చా. ఆయన వచ్చి నా స్కూల్లో చెప్పాడు, మీ వాడు వచ్చి మా స్కూల్లో మా మాస్టర్ని కొట్టారని చెప్పని ఆ స్కూల్ వాళ్ళు కంప్లైంట్ చేశారు. అంత ఆవేశంగా ఉన్న నా జీవితంలోనికి యేసు ఎప్పుడైతే వచ్చాడో జీవితం మారింది. ఎంతగా మారిందంటే ఈరోజు ఎవరితోనూ గట్టిగా మాట్లాడలేను. అబ్బే, అసలు ఎవరితోనూ వాదన అనేది నా దగ్గర లేదు. ఆ డిపార్ట్మెంట్ నాకు లేదు. ఇంకా అది వాదన అనేది లేదు. గట్టిగా మాట్లాడైనా ఇంకా అక్కడ సతికిలు పడడమే. ఎందుకనంటే ఆ ఆవేశం లేదు. ఇంకా ఒకప్పుడున్న ఆవేశంతో, కానీ ఈరోజు ఆ ఆవేశం లేదు. ఆవేశంతో మాట్లాడితే ఇంకా 4 రోజులు మంచం పడటమే నా పని. ఎందుకనంటే అసలు ఆ స్వభావం పోయింది. అందుకనే గొడవలు అనేవి పాస్టర్ గారి దగ్గర ఉండవు, ఆవేశం ఉండదు. పక్క తప్పుకుని పోవటమే కానీ, నష్టం వచ్చినా పక్క తప్పుకుని పోవటమే కానీ ఆవేశాలు అనేవి లేవు. కారణం ఏంటంటే మార్పు చెందిన స్థితి మనలో కనబడాలి. ఆయన మార్చాడు జీవితాన్ని కాబట్టి. హల్లెలూయా. నేనంటాను, ఇంకా ఆవేశాలు, పాత ఆవేశాలు మనలోనే ఉన్నాయా పోయాయా? ఏంటి నా ఇంకా అడు చూస్తున్నారు? ఉన్నాయా పోయాయా? ఉన్నాయి కదా. ఆ పాత కోపాలు అలాగే ఉన్నాయి. మనం ఇంకా మారినట్టు ఎలా? వాస్తవమే కదా. నీలో దేవుడు మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఎలాగో తెలుసా? నీ మార్పు ద్వారా. నువ్వు మారితే, నీలో మార్పు కలిగితే, ఇదిగో నీ ద్వారా దేవునికి మహిమ వస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకని అంటూ ఉంటాను, ఈరోజు ఎక్కడో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాలు కాదు కానీ ప్రతి కుటుంబంలోనూ యుద్ధ భూమిలాగానే ఉంది. ఒక్కళ్ళు తగ్గరు. వాస్తవం. తగ్గితే అక్కడ సమస్య ఆగిపోతుంది, సమస్య తీరుతుంది. అక్కడ సమాధాన పడితే ఇదిగో సాతానుడు తొలుగుతాడు అక్కడ. వాస్తవం. మనలో ఒక మార్పు, మన ద్వారా, మన కుటుంబాల ద్వారా దేవునికి మహిమ వచ్చునుగాక. ఇశ్రాయేలు, నువ్వు నా సేవకుడివి, నీలో నన్ను మహిమపరుచుకుంటా. ఎలా అంటే యాకోబును ఇశ్రాయేలుగా మార్చి ఆ మార్పును లోకానికి చూపి ఆయన ద్వారా, యాకోబు ద్వారా, ఇశ్రాయేలు ద్వారా ఇప్పుడు దేవుడు మహిమ తెచ్చుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు ఈ వాక్యం ఉంటున్న మన జీవితంలో మన ద్వారా దేవునికి మహిమ రావాలంటే మనలో ఏముండాలి? మార్పు ఉండాలి. మనం మారాలండి. లోకస్తులకి మనకి తేడా ఉంది. మన యేసు ప్రభువుని నమ్ముకున్నాం. మన యేసయ్య సాధు స్వభావము కలిగిన వాడు, మృదు స్వభావము కలిగిన వాడు. ఆయనలో ఏమండి మనం చూచేది సమాధానమే, శాంతి. ఇంకా మిగిలినవన్నీ మనలో కనబడుతున్నాయి అని అంటే అవి మన దేవునికి సంబంధించినవి కావు. వాస్తవం. ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో మార్పును కలుగు చేసి మన ద్వారా దేవునికి మహిమ తెచ్చుకొనుగాక. ఆమేన్. ఇప్పుడు పక్కింటాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? మందిరానికా? మంచిది.
ఆ మందిరానికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్నారా లేదో కూడా తెలియని రీతిగా ఉంటున్నాం అనుకోండి, ఆ కుటుంబం చూడు ఎంత మంచిగా ఉంటుందో, అసలు ఇంట్లో ఉన్నారో కూడా తెలియదు అంటారు. అదే మన ఇంట్లో ఇప్పుడు కేకలు, గొడవలు, అల్లర్లు వినబడుతున్నాయి అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, ఆ లోకంలో తిరిగే వాళ్ళకి వీళ్ళకైనా ఏదైనా తేడా ఉందా అంటారా అనరా? వాస్తవమే కదా. మరి ఆ పేరుకేమో ఆయన నమ్ముకున్నాం. ఇప్పుడు నేను అంటాను, ఆయనలో ఏమీ లేకపోతే అక్కడే ఉండేవాళ్ళం కదా. మన దేశం, మన సాంప్రదాయం, మన పద్ధతులు, మన పూర్వీకులు అక్కడే ఉండేవాళ్ళం. ఆయనలో ఏదో ఉందనే కదా ఆయన నమ్మకం ఇక్కడికి వచ్చింది, అవునా కాదా? మరి ఆయనలోకి వచ్చినప్పుడు మరి ఆయన కొరకు ప్రత్యేకంగా బ్రతకాలి కదా. తప్పదు. ఆయన కొరకు ప్రత్యేకంగా బ్రతకాలి. అలా బ్రతికితేనే కానీ దేవునికి మన ద్వారా మహిమ అనేది రాదు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను దాటి వెళుతున్నాను. ఒకటి, యాకోబులో కలిగిన మార్పు ఈరోజు దేవునికి మహిమకరంగా ఉంది. నీలో అంటే అతనిలో కలిగిన మార్పు ఇశ్రాయేలుగా మారి ఇదిగో ప్రపంచానికి ఎదుట దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. ఆ మధ్యన ఈ పోస్టులు పెడుతున్నారు ఏమనంటే, ఇదిగో ఈరోజు దేశాలన్నిటిలో భారతదేశానికి మొదటి స్థానంలో సపోర్ట్ ఇచ్చేది ఇజ్రాయెల్. మొదటిగా ఉంటుంది, ప్రాణం వినబెడుతుంది. ఎందుకనంటే ఇప్పటి నుంచి కాదు, ఈ బంధం ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది ఈ బంధం. మరి అంత సపోర్ట్ ఇస్తున్న ఇజ్రాయెల్, మరి దేశం ఇంత సపోర్ట్గా ఉంది కదా, మరి ఆ దేవుణ్ణి మీరు ఎందుకు కాదనుకుంటున్నారు అని చెప్పని కొంతమంది చెబుతుంటే నిజమే అనిపిస్తుంది, వాస్తవమే. ప్రజలు ఈరోజు యేసు ప్రభుని కాదనుకుంటూ ఉన్నారు. కానీ ఏ ఇశ్రాయేలు మార్పు చెందాడో, యాకోబు మార్పు చెందాడో, ఆ ఇశ్రాయేలు దగ్గర ప్రపంచమంతా దేవుని నామానికి ఏం కలుగుతూ ఉంది? మహిమ కలుగుతూ ఉంది. మన అందరి ద్వారా కూడా మనలో కలిగిన మార్పు ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు వాళ్ళు సినిమాలు పోతారు, మనం పోవాలా? మాట్లాడరు ఏంటండి? వాళ్ళు జెండాలు పట్టుకుని తిరుగుతారు, మనం జెండాలు పట్టుకుని తిరగాల? ఓ రోజు ఒక ఇంటికి విజిటింగ్ రామన్నారు, వెళ్తున్నా. ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటే ఆయన లేరు. నన్ను రమ్మన్నారు, అంకుల్ అంటే బయటికి వెళ్ళారా, ఎప్పుడో వస్తాను. చూసి అరగంట చూసి రాలా. అమ్మ నాకు వేరే చోట కోటం ఉంది, ఈసారి వస్తాలే, ప్రార్థన చేసి వెళ్తాను. ప్రార్థన చేసుకుని బయలుదేరా. ఊరు బయటికి వెళ్ళగానే ఆయన భుజానికి జెండా వేసుకుని నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన కారాపి, ఏంటి నన్ను రమ్మని నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు అన్న. నన్ను చూడగానే కారాపి చూడగానే జెండా ఆడు పడేసాడు. పడేసి నువ్వు ఆలస్యంగా వస్తాననుకున్నాను, నువ్వు ముందే వచ్చేసావా అన్నాడు. నువ్వు రమ్మన్నది 8 గంటలకి, నేను వచ్చింది 8 గంటలకి. నువ్వు రమ్మన్న టైంకి వచ్చాయి కదా. ఏంటి అదన్నా? ఊళ్ళోకి వచ్చారు, ఎలక్షన్లు కదా, నేను 4 అడుగులు వేసాను కాళ్ళతో పాటు, రేపు పొద్దున ఇళ్ల స్థలం ఎత్తాడేమో, ఎట్టగా అంటున్నాడు. అబ్బాయికి ఉద్యోగంలో సహాయం చేస్తాడేమో. ఆ తిరిగినందుకు ఆ జెండాను రాలేదు, ఇళ్ల స్థలం రాలేదు, అబ్బాయికి ఉద్యోగము రాలేదు. ఇప్పుడు వాళ్ళేదో లోకస్తులు తిరుగుతున్నారు, మనకెందుకు అవన్నీ? లోకానికి మనకు తేడా లేదా? ఏంటి అడుగుతున్నారు? తేడా ఉందా? మరి ఎప్పుడండి మహిమ కలిగేది? ఎప్పుడు మహిమ కలిగేది? మన ద్వారా, మనలో కలిగిన మార్పును బట్టే కదా. వాళ్ళు మనం ఒకటే అడిగి తిరుగుతున్నాం అనుకోండి, ఏముంది వాళ్ళు వీళ్ళు ఒకటే కదా అనుకుంటున్నారు వాళ్ళు. లేదు, మనలో మార్పు కలిగితే ఆ మార్పు ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక. కాస్త బిగ్గరగా చెప్పాలి, ఇంకాస్త బిగ్గరగా చెప్పాలి. యాకోబులో కలిగిన మార్పు ఈరోజు ప్రపంచం ఎదుట దేవునికి మహిమకరంగా నిలబడ్డాడు. అటువంటి కృప దేవుడు మన జీవితంలో దయచేయునుగాక. రెండవదిగా చూడండి, ఇదే ఆదికాండం 32:10. ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనం. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా, అక్కడి నుంచి అండర్లైన్ చేసుకోండి. నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను నది నేను దాటాను. ఇప్పుడు నేను 2 గుంపులైతిని. ఇప్పుడు నా పరిస్థితి, ప్రజెంట్ నా స్థితి ఎలాగుందంటే, నన్ను దేవుడు 2 గుంపులుగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. తన ఆత్మీయ యాత్రను ప్రారంభించినప్పుడు యాకోబు యొక్క స్థితి ఒక చేతి కర్ర. కానీ 20 సంవత్సరాలు దాటిన తర్వాత అతడు తన జీవితానికి కలిగిన ఆశీర్వాదాన్ని చెబుతున్నాడు. అంతే కదా. లేయా కోసం 7, రాహేల్ కోసం 7, ఇంకొక 7, మొత్తం ఇంకొక కొన్ని దినాలు, మొత్తం 20 సంవత్సరాలు లాబాను ఇంట ఉండి తిరిగి బయలుదేరాడు. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు చేతి కర్రే. యోర్దానును దాటేటప్పుడు తన చేతిలో కర్ర మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు తిరిగి వస్తున్నప్పుడు దేవుడు అతన్ని 2 గుంపులుగా చేశాడు.
అంటే అతని స్థితి మారింది. అతడు ఆశీర్వాదాన్ని పొందుకొని ఉన్నాడు, అభివృద్ధి చెందాడు. ప్రభువులోకి వచ్చినప్పుడు మన స్థితి 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు దాటిన తర్వాత మన స్థితి ఒకేలాగా ఉంటే దేవునికి మహిమ వస్తుందా? చెప్పరేంటండి, మాట్లాడరేంటండి? వస్తుందా? నేను అందుకునే దేవుని సేవకునిగా చెప్తున్నాను, మనం అభివృద్ధి చెందాలి, మనం ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, మనం మన దేవుని చేత వర్ధిల్లాలి. దేనికోసమో తెలుసా? ఆ అభివృద్ధిలో, ఆ ఆశీర్వాదమును ద్వారా, ఇదిగో మన ద్వారా దేవునికి మహిమ రావాలి. ఇది దేవుని సంకల్పం. యాకోబులో దేవుడు, ఇశ్రాయేల్లో దేవుడు మహిమ ఎలా తెచ్చుకుంటున్నాడనంటే, అతని అభివృద్ధి పరచి, అతని ప్రారంభ స్థితి, అతని ముగింపు స్థితి చూస్తే అతడు అభివృద్ధి చెంది ఉన్నాడండి, అతడు ఆశీర్వదించబడ్డాడు. ఇంకొక మాట మీకు చెప్పాలి, చెరసాల్లో ఉన్నవాడు సింహాసనం ఎక్కితే ఎవరికి మహిమ వచ్చింది? ఇటువంటి దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవరూ లేరు, ఇతను దేవుడే, నిజమైన దేవుడే ఒప్పుకున్నాడు ఫరో. హల్లెలూయా, దేవునికి మహిమ వచ్చింది. ఆ తర్వాత గొర్రెల దొడ్డులో ఉన్నవాడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలును పరిపాలన చేస్తే ఎవరికి మహిమ వచ్చింది? దేవునికి మహిమ వచ్చింది. ఎవరు? దావీదు. గొర్రెలు కాచుకునేవాడిని, ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించే చక్రవర్తిగా ప్రభు సింహాసనం ఎక్కించాడు. మూడవదిగా బానిసగా ఉన్నవాడిని తీసుకుని వెళ్ళి ప్రధానిగా చేసి దేశంలో ఏలిక స్థానంలో పెట్టాడు. ఎవరిని? దానియేలుని. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళ ముగ్గురి ద్వారా ఎవరికి మహిమ వచ్చింది? ఈ ముగ్గురు కాలంలో దేవునికే మహిమ వచ్చింది. అంటే వారు అభివృద్ధి చెందటం మూలంగా, వారు ఆశీర్వదించడం మూలంగా, వారు ఉన్నతమైన శిఖరాలకు ఎక్కడం మూలంగా ఎవరికి మహిమ వచ్చింది? యేసేపుగా, దావీదుకా, దానియేలుకా, లేకపోతే వారు ఆరాధిస్తున్న దేవునికా? మాట్లాడరే, దేవునికి. అంటే ఈరోజు మనం అభివృద్ధి చెందితే, ఈరోజు మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటే దాని ద్వారా ఎవరికి మహిమ వస్తుంది? దేవునికే మహిమ, దేవునికే మహిమ. నేను అందుకునే చెప్తున్నాను, కష్టపడండి, శ్రమపడండి, చదవండి. ఇదిగో నీ చదువులో నువ్వు ఉన్నతమైన శిఖరాలకు ఎక్కితే దాని ద్వారా నీకు కలిగిన విజయము ద్వారా ఎవరికి మహిమ వస్తుంది? దేవునికి మహిమ వస్తుంది. ఉన్నతమైన ఉద్యోగాలు మీరు సంపాదించాలి, దాని ద్వారా దేవునికి ఏం రావాలి? మహిమ రావాలి. మీరు మీ కుటుంబాలు అభివృద్ధి చెందాలి, దాని ద్వారా ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. ఈ సేవ విస్తరించబడి అభివృద్ధి పరచబడాలి, దాని ద్వారా ఎవరికి మహిమ వస్తుంది? దేవునికి మహిమ వస్తుంది. దానికోసమే రాత్రింబగళ్ళు ప్రయాస. నా దేవునికి మహిమ రావాలి మన ద్వారా. మన దేవునికి మహిమ మన మహిమ కోసం కాదండి. దైవజనులు యేసన్న గారు ఆఖరి మాటలు, సుమారు ఆ గ్రౌండ్లో ఒక 10 లక్షల మంది దాకా ఉంటారు. ఆఖరి ప్రసంగం ఆయన చేసే టయానికి, ఆయన మొదటి గుడారాల పండుగలకి ఎంతమంది వచ్చారో ఆయన మాటలు మీరు వినుండొచ్చు, ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరంలా. 10ల సంఖ్యలో వచ్చారు, 10ల సంఖ్యలో. ఒక 80 మందో 70 మందో చెప్పారు ఆయన. కానీ ఆయన ముగింపు చూసేబడికి లక్షల మంది ఉన్నారు, 1000 సంఘాలు, సేవకులు. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నా కంటి ముందు కనబడుతున్న ఈ ఆశీర్వాదానికి కారణం నా ప్రభువే, ఏ మనుష్యుడు దీని ద్వారా మహిమపరచబడ్డానికి వీలు లేదు. కారణం ఇదిగో, వీటిని ఇంతగా, ఈ సేవను ఇంతగా అభివృద్ధి పరిచింది, ఈ సేవను ఇంతగా విస్తరించింది దేవుడే కాబట్టి, విస్తరింపజేసింది దేవుడే కాబట్టి ఆయనకే మహిమ కలగాలి. ఆయన ఒప్పుకున్నాడు అందరి ముందు, లక్షల మంది ప్రజల ముందు. ఆఖరిగా ముగింపులో ప్రపంచానికి ఒక మాదిరిగా ఉన్న ఒక సేవకుడు, అందుకునే జీవము గల దేవుని సేవకునిగా అందుకునే చెప్తున్నాను, మనం అభివృద్ధి చెందితే ఆ అభివృద్ధి ద్వారా దేవునికి ఏం కలుగుతుంది? ప్రజలందరి దుట దేవునికి మహిమ కలుగుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకాస్త బిగ్గరగా. ఆ కసితో, ఆ భారముతో మీరు కష్టపడండి. నేను చెప్పేది అది. నా పిల్లల కోసం, నా కోసం, నా కుటుంబం కోసం అనుకున్నంత వరకు నీ కష్టార్జితం అక్కడే ఉంటుంది. లేదు, నేను అభివృద్ధి చెందాలి, దాని ద్వారా నా దేవునికి మహిమ రావాలి అన్న ఒక ఆలోచనతో నువ్వు కష్టపడితే నువ్వు చేసింది యావత్తు నా దేవుడు సఫలపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నా తల్లిదండ్రులు సేవకులు కాదు, విశ్వాసులు. ఈ రోజుకి వాళ్ళు విశ్వాసులే. నా పితరులు ఎవరు క్రైస్తవులే లేరు, అసలు అందరూ అన్ని జనులు. అటువంటి స్థితిలో నన్ను దేవుడు సేవకు పిలిస్తే సొంత గ్రామంలో, నా అనుకున్న వారందరూ కాదనుకుని వ్యతిరేకంగా నిలిచిన
నాకేం చేదొచ్చయ్యా నీ సేవగ్రహం అంటావు. నేనేదో చదువుకున్న దాంట్లో ఏదో ఒకటి నేను చేసుకుని ఉద్యోగం చేసుకుని విదేశాల్లోకి వెళ్ళి స్థిరపడదామని నేను ఆలోచన చేసుకుని అన్నీ ప్రిపేర్ చేసుకుంటే నువ్వేమో సేవకు రమ్మన్నావు. సరే నీ సేవకు వచ్చా, నాకేం చేదొచ్చు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ సేవ స్థిరపరచబడాలి, ఇది అభివృద్ధి పరచబడితే ఇదిగో నీకే మహిమ వస్తుంది. ఈ ఒక్క హృదయ వాంఛతో ఆ చిన్న గ్రామంలో ఆ చిన్న పరిచర్యని దేవుడు స్థిరపరచి సంవత్సరం తిరగక మునిపే నేను అడుగుపెట్టినప్పుడు 4 తండ్రి తల్లి 2 అక్కలు, నిదానంగా ఒక 4 జాయిన్ అయ్యారు, ఇంకొక 4 సంవత్సరం తిరిగేలోపు మందిరం అంతా నిండి బయట కూర్చుంటున్నారు జనం. ఎలా తెలియదు, నాకేం తెలియదు ప్రభు అని అడుగు పెడితే దేవుడు ఆ సేవను అభివృద్ధి పరిచాడు. 17, 18, 19 దైవజనులు పరిచయం అయ్యారు. నేను అంటాను దేవుని సేవకునిగా, నీకు ఆ ఆలోచన ఉంటే నేను చెయ్యి వాటి ద్వారా నా దేవునికి మహిమ రావాలి, అలా ఒక ఆలోచన కలిగి పని పూనుకో, నా దేవుడు నిన్ను అభివృద్ధి పరిచి ఆ అభివృద్ధి ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకొనుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు నీలో నన్ను మహిమపరుచుకుంటా. ఎలా? అతని మార్పు ద్వారా, రెండోది అతని అభివృద్ధి ద్వారా. ఇంతకీ యాకోబు అభివృద్ధి చెందాడా లేదా? చెప్పరేంటండి? మామ ఎన్నిసార్లు మోసగిచ్చాడు, అతని జీతాన్ని ఎన్నిసార్లు ఆపాడు, మార్చాడు, ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టాడు. కానీ దేవుడు ఒక వ్యక్తిని అభివృద్ధి పరచాలనుకుంటే, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలనుకుంటే అతని అభివృద్ధిని ఆపటం ఎవరి తరం కాదు. ఈ ఒక్క మదిలో ఈ ఆలోచన మీ మదిలో పెట్టుకోండి. మీరు కష్టపడే కష్టంలో ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? మీ వ్యాపారంలో, ఉద్యోగంలో, చేతి పనులలో ఎవరైనా మీకు ఇబ్బంది కలుగు చేస్తున్నారా? భయపడొద్దు. ఎంతమంది విరోధంగా లేచినా నీ ఆశీర్వాదాన్ని ఆపలేరు, నీ అభివృద్ధిని ఆపలేరు. ప్రభు చేత నువ్వు పొందుకునే దీవెనను ఎవరు ఆపలేరు. ఏ మనిషి వల్ల అవుతుంది? అందుకనే లేఖనాల రీతిగా సెలవిస్తూ ఉన్నాయి, ఆయన తలుపు తీయగా ఎవడు దానిని ముయ్యగలడు? నీ కొరకు ద్వారాన్ని ప్రభు తెరిచి ఉన్నాడు, ఇదిగో తెరిచి ఉన్నాడు, దాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు. నిశ్చయంగా ప్రభు మనల్ని అభివృద్ధి పరచి ఆ కలిగిన అభివృద్ధి ద్వారా ఆయనకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పండి. ఆఖరి మాటగా నేను చెప్పి ముగిస్తాను. ఇశ్రాయేల్లో దేవుడు ఎలా మహిమ తెచ్చుకున్నాడు? ఆఖరిగా 48వ అధ్యాయం, ఇదే ఆదికాండం 16వ వచనం. సమస్తమైన కీడుల్లో నుండి నన్ను దేవుడు సమస్త విధములైన కీడుల నుండి నన్ను తప్పించాడు. ఈరోజు నేను అనుభవిస్తున్న క్షేమానికి గల కారణం నా ప్రభువే. నిన్నటి దినం డాక్టర్ గారు స్కానింగ్ సాక్ష్యం పంచుకున్నా కదా, అది చూయించుకుని వస్తూ ఉంటే నేను అక్కడ కూర్చున్నా, ఒక 10 నిమిషాలు కూర్చోండి, వెంటనే వెళ్ళకూడదు అన్నారు. నర్సు చంకలో ఏదో పెట్టుకుని వచ్చి అక్కడ కూర్చుంది. నాకేం కనబడట్లే అక్కడ. నేనన్నా పక్కన ఉన్నామని, ఎవరమ్మా అన్న అంటే చిన్న పాపను తీసుకొచ్చారండి అన్న. సరే వాళ్ళు రాసుకుంటారు కదా, రాసుకునేటప్పుడు ఎన్ని రోజులు అని అడిగింది. అంటే 4 రోజులండి అన్నారు. నేను ఆశ్చర్యపోయా. 4 రోజుల పిల్లకి సిటీ స్కాన్ కోసం తీసుకొచ్చారు. నేను నన్ను ఏమైందమ్మా అన్న. వాళ్ళకి కంగారు పడుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళ బంధువులు ఎవరు అని. అంటే గుండెలో ఏదో సమస్య ఉన్నట్టుందండి, అందుకనే తీసుకొచ్చినట్టున్నారు అని. నా మనసులో అప్పుడు కలిగిన ఒక ఆలోచన ఏంటంటే, ఇదిగో ఈరోజు ఇక్కడ ఉన్నాం కదా, 60-70 సంవత్సరాలు వచ్చేసినాయి. దేవుడు 4 రోజులు పసికందుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏ శోధనకి మనల్ని అప్పగించలా. ఇప్పుడు అదే అంటున్నాడు యాకోబు, సమస్త విధములైన కీడులన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించి నన్ను క్షేమంగా ఉంచాడు. నేనంటా దేవుని సేవకునిగా, మనం అనుభవించే క్షేమం ద్వారా మన దేవునికి ఏం కలగాలి? చెప్పాలి గట్టిగా. ఒకవేళ అటువంటి ఆలోచనతో నీ ఉంటే, నాకు కలిగిన క్షేమము ద్వారా నా దేవునికి మహిమ రావాలి అన్న ఆలోచనతో నీ ఉంటే, దేవుని సేవకునిగా చెప్తున్నాను, నీకు కలిగి ఉన్న రోగములన్నీ విడిచిపోవునుగాక. నువ్వు అనుభవిస్తున్న వ్యాధులు నీలో నుంచి తొలగిపోవునుగాక. ఒక నూతనమైన ఆరోగ్యం, నూతనమైన జీవం, స్వస్థత నా ప్రభు ఈ దినం దయచేయునుగాక. నీకు కలిగిన స్వస్థత ద్వారా నా దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పండి. నీకు కలిగే క్షేమము ద్వారా దేవునికి మహిమ కలగాలి అనుకుంటే దేవుడు నిన్ను క్షేమంగానే ఉంచుతాడు. వాస్తవం.
అందుకుని అంటున్నాడు యాకోబు, ఏమనో తెలుసా, సమస్త విధమైన కీడులన్నిటిలో నుంచి ప్రభువు నన్ను తప్పించాడు. ఒకప్పుడు నా అన్న నన్ను చంపాలనుకున్నాడు. అనుకున్నాడా లేదా? అన్న ఎప్పుడు 20 సంవత్సరాల తర్వాత కాదు, ఆశీర్వాదం నాది లాక్కున్నాడనే సంగతి తెలియగానే వెంటాడాడు. తల్లికి తెలిసింది, తండ్రికి చెప్పింది, అరే అబ్బాయి ఇక్కడ ఉండొద్దు, నువ్వు అర్జెంటుగా మీ మామగారింటికి వెళ్ళిపో, మీ అన్న నిన్ను చంపాలనుకుంటున్నాడు, మీ అన్న నీ మీద కోపంగా ఉన్నాడు. ఆ రోజు అక్కడ తప్పించాడు కీడు. రెండోదిగా మామగారింటికి వెళుతూ ఉంటే దారిలో దొంగలు కొట్టి తను తీసుకువెళ్తున్న ఆహారాన్ని, వస్తువులన్నీ దోచుకున్నారు. ఆ దొంగల చేతిలో నుంచి ప్రభు తప్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనా? ఇంకొకసారి ఏశావు 400 మందిని వేసుకొచ్చాడు. ఆ రోజు తప్పించాడు. అన్న హృదయాన్ని మార్చి ప్రేమించే వ్యక్తిగా చేశాడు. ఆ తర్వాత భయంకరమైన కరువులు, ఎన్నో కరువులు. ఇప్పుడు అంటాడు, నన్ను నా దేవుడు సమస్త విధమైన కీడులన్నిటిలోంచి తప్పించాడు. హల్లెలూయా. తన క్షేమానికి గల కారణం తన ప్రభువే అని ఒప్పుకుంటున్నాడండి. ఈరోజు మనం క్షేమంగా ఉన్నాం. చూడాలి ప్రజలు, మనం అనుభవిస్తున్న క్షేమాన్ని చూడాలి, మనం అనుభవిస్తున్న ఆరోగ్యాన్ని చూడాలి. కొంతమందికి తెలియదు, ఈ పాస్టర్ గారికి విశ్వాసం లేదనుకుంటా, అందుకని ఇంటికి వచ్చినప్పుడు టీ తాగడు, కాఫీ తాగడు. ఇస్తే తాగాలి కదా విశ్వాసులు. మరి నిజమే కదా, ఏమి ముట్టుకోడినా అని. నాది ఎలాగుంటుందంటే, నా శరీరానికి ఏదైతే పడదో దాన్ని నేను దగ్గరికి రానివ్వను. ఒకవేళ అది బలవంతాన ఏదైనా బాధపడతారని తాగితే తర్వాత కలిగే బలహీనతలను చూచి అన్ని జనులను, ఏం దేవుడు నమ్ముకున్నావు, నీకు ఉన్నాయి రోగాలు, నాకు మాట్లాడరేంటి? ఉండేదేమో 600 షుగరు, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని లడ్డూ తింటావు. కానీ ఇంటికి వచ్చిన 600 ఎన్ని వందలు అవుతుంది? 1200 అవుతుంది. మరి నిజమే, నువ్వు కళ్ళు తిరిగి కింద పడతావు. అంత అయితే వాస్తవమే కదా. అప్పుడు నేను చూసిన వాళ్ళు అన్ని జనులు ఏమనుకుంటారు, వాళ్ళకి రోగాలని మనకి ఉన్నదే చెప్తున్నాను. అది కీడు, అది హాని, అది ప్రమాదం, అది ఇబ్బంది అని తెలుసు కూడా వాటి జోలికి పోతారు. తీసుకొచ్చి మరలా రోగాలు తెచ్చుకుంటారు. ఆ రోగాలను చూసిన అన్ని జనులు అంటారు, లేదు వాళ్ళకి ఉన్నాయి వీళ్ళకి ఉన్నాయి రోగాలు, ఏం ఇబ్బంది, మనం ఒకటే. లేదండి, లేదు 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 లేదు. నీవు జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత ప్రభు నిన్ను కాపాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట బైబిల్లో ఆయనే చెప్పారు. ఏమైనా తెలుసా? ఆయన్ని శోధించడానికి సాతాను వచ్చి ఉన్నతమైన శిఖరానికి ఎక్కి దూకేమన్నాడు. దూకే అన్నాడు. యేసు ప్రభు ఏమన్నారు? నీ పరలోకపు తండ్రిని నీవు శోధించకూడదు, శోధించకూడదు. నీకు హాని అని తెలుసు, నీకు కీడని తెలుసు, నీకు ప్రమాదం అని తెలుసు, కానీ దాని జోలికే నువ్వు వెళతావు. నువ్వు నీ తండ్రిని శోధిస్తా ఉన్నావు. నేనైతే ఎలాగ అనుకుంటా, ఆ వాక్యాన్ని ఎలాగ అన్వయించుకున్నాను నా జీవితానికి. నేను బలహీనపరచబడిన ఆ దేవునికి నేను శోధన తేకూడదు. ఆయన కాపాడగలడు. పర్వతం ఎక్కి ఆకాశం ఎక్కి దూకిన ఆయన కాపాడగలడు. కానీ ఆయన నేను శోధించకూడదు. మరి ఈరోజు ఈ వాక్యం అంటే నీ జీవితంలో నీవు క్షేమముగా ఉంటే నీకు కలిగిన క్షేమానికి ఎవరికి మహిమ వస్తుంది? దేవునికి వస్తుంది. హల్లెలూయా. అందుకనే ఇది విలువ పెట్టి కొనబడిన దేహము కాబట్టి దీనిని మనం కాపాడుకోవాలి. ఎలా పడితే అలా దీంతో మనం జీవించకూడదు. అందుకని ఆఖరిగా చెప్తున్నాను, ఇశ్రాయేలు కలిగిన క్షేమము ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతూనే ఉంది. అందుకనే అన్నాడు ఫరో, ఎన్ని సంవత్సరాలు నీకు అన్నాడా లేదా? నేను ఆ మాట కోట్ చేయకపోతే మీకు అర్థం కాదు. అతని క్షేమాన్ని చూసి ఫరో ఆశ్చర్యపోతున్నాడు. ఈ వయసులో కూడా అంత చక్కగా ఉన్నారు, ఎంత క్షేమంగా ఉన్నారు. నిజమే. మీరు తర్వాత చదువుకోండి. ఫరో సంభాషణలో అతని వయసు చెప్పాడు అక్కడ. ఎందుకు ఆ సంభాషణ వచ్చింది అక్కడ? కారణం అతనికి కలిగిన క్షేమం. ఈరోజు దేవుని సేవకునికి అందుకనే చెప్తున్నాను, ఈరోజు మనం క్షేమంగా ఉంటే ఆ క్షేమము ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని సేవకునిగా చెప్తున్నాను, ఏమని తెలుసా? ప్రభువా, నా కుటుంబాన్ని ఏ కీడుకు అప్పగించమాక, నాకు ఏ వ్యాధి రాని మాక ప్రభువా, ఇదిగో నన్ను క్షేమముగా ఉంచు. నాకు కలిగిన క్షేమము ద్వారా, నా కుటుంబానికి కలిగిన క్షేమము ద్వారా నీ నామానికి మహిమ రావాలి. ఈ ఒక్క మాట నీ మదిలో తలంచుకుంటే ఆయన నామానికి మహిమ కలుగునట్లుగా
ప్రభు దేనికి నిన్ను అప్పగించకుండా ప్రభు నిన్ను కాపాడునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అతని చివరి దినములో కూడా అతడు క్షేమాన్ని కలిగే ఉన్నాడు. అతని చివరి దినములో కూడా అతడు క్షేమము కలిగే ఉన్నాడు. సమస్త విధమైన ప్రతి కీడు ఎన్నో అపాయాలు, ఈరోజు ఎన్నో ప్రమాదాలు. ఈరోజు ఏసీ వేసుకోవాలంటే భయం వేస్తుంది. మరి నిజమే కదా, మొన్న 12 మంది 14 మంది చనిపోయారంట. పేలటం కాదు, అందులో గ్యాస్ లీక్ అయిందంట. దాంట్లో నుంచి వచ్చే ఏసీలో నుండి అది పీల్చి ముందు కళ్ళు తిరిగి పడిపోయారంట. ఆ తర్వాత మంటలు చెలగరేని అంట. దాంట్లో ఉండే గ్యాస్ అంత ప్రమాదకరమైందని చెప్తున్నారు. ఇది ఇంటే ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళినది ఏసీ వేసుకోవాలంటే భయం వేస్తుంది. నిజమే, ఇన్ని జరుగుతున్నాయో లోకంలో. అంత ప్రమాదం అని మనకు తెలియపోయినా ఎప్పుడూ దాన్నే వేసుకొని ఉంటాం మనం. ఇది తెలిసిన తర్వాత ఓరి నాయనో అనిపిస్తుంది. దాన్ని కొంచెం శుభ్రపరుచుకోండి, ఏదైనా లీకేజ్ నుండి జాగ్రత్త చేసుకోండి అని చెప్తున్నారు. ప్రభుత్వం చెప్తుంది జాగ్రత్తగా ఉంచుకోండి అని చెప్పనేది. నిజమే, ఏ దిక్కు నుండి ఏ కీడు వస్తుందో. లాస్ట్ వీక్ అనుకుంటా, ఇదిగో అలా ఆటలకు వెళ్ళారు, ఒక కాలువలో పడి 3 చనిపోయారు పిల్లలు. పాపం వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. ఇంకొక చోట ఏట్లోకి వెళ్ళి మునిగిపోయిన ఒక 4 చనిపోయారు. ఆడుకుంటూ కారులో కూర్చొని ఆడుకుంటుంటే కారు లాక్కుబడి 4 పిల్లలు చనిపోయారు. ఈ మంత్లోనే కదా జరిగినవన్నీ. అందుకని మీకు ఈ నెల ప్రారంభంలో చెప్పా, సెలవులకు ఇళ్ళ దగ్గర ఉంటున్నారు పిల్లలు, జాగ్రత్త. ఒక కన్ను వాళ్ళ మీద వేసి ఉంచండి. ఇంకొక 2 వారాలు ఓపిక పట్టండి, స్కూల్కి పంపిద్దాం. ఉదయాన్నే సాయంకాలం వరకు ప్రశాంతంగా ఉండొచ్చు, వాళ్ళు స్కూల్లో ఉన్నారు అని. వాస్తవమే కదా. ఎందులో వెళ్ళాడతారో తెలియదు, ఎక్కడ దూరతారో తెలియదు, ఎక్కడ ఏం చేస్తారో తెలియదు. వాస్తవం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అవే. ఎన్నో ఈ నెలలో ఎన్నో అటువంటివి. కానీ మనల్ని, మన కుటుంబాలను దేవుడు క్షేమంగా ఉంచాడు. హల్లెలూయా. మరణానికి మనం అతీతులేం కావు, కీడులకి మనమేమి ప్రత్యేకమేం కావు. మరలా చెప్తున్నాను, మనమే అతీతులేం కావు. ఎన్నోసార్లు మనల్ని సమీపించాలని చూచింది. అందుకనే దావీదు అంటాడు కీర్తనలో, నా కాలు జారిపోకుండా, మరణానికి నేను పోకుండా, కన్నీళ్లు కారకుండా, ఇదిగో నా కన్నులను, నా పాదములను ప్రభువు నన్ను తప్పించి కాపాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు మనకు క్షేమము కలుగు చేసి ఆ క్షేమము ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకొనుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నీ ద్వారా దేవునికి మహిమ రావాలి, నీలో దేవుని మహిమ ఉండాలి. ఇది ఈరోజు ప్రభు మాట్లాడిన మాట. నీలో నన్ను మహిమపరుచుకుంటా. నీ మార్పు ద్వారా, నీ కలిగిన ఆశీర్వాదము ద్వారా, నీ కలిగిన క్షేమము ద్వారా దేవునికి మహిమ రావాలి, దేవునికి మహిమ రావాలి, దేవునికి మహిమ రావాలి. ఈ ఒక్క మాట అడుగు దేవుణ్ణి, ప్రభువా ఎంతకాలం నేను ఈ స్థితిలో ఉంటాను, నన్ను అభివృద్ధిపరచు. ఎంతకాలం నేను ఈ బలహీనతల్లో ఉంటాను, నన్ను స్వస్థపరచు. ఎంతకాలం ఈ పాపములో ఉంటాను, ప్రభువా నాకు మార్పును కలుగు చేయి. నాలో కలిగిన మార్పు, నాకు కలిగిన స్వస్థత, నాకు కలిగిన ఆశీర్వాదము ద్వారా నీ నామానికి మహిమ కలగాలి. ప్రభువా నీ నామానికి మహిమ కలగాలి. ఆయన మహిమ నిమిత్తమే నీవు నేను సృజించబడ్డాం. ఈరోజు ప్రభు ఇచ్చిన మాటను చేతపట్టుకుని విశ్వాసంతో తిరిగి వెళదామండి. ఉట్టివారిగా ఉంచడానికి కాదు మనల్ని కోరుకున్న దేవుడు. ఆయన మహిమ నిమిత్తమే ప్రభు మనల్ని కోరుకున్నాడు. నీ మహిమ నాలో ఉండాలి. నీ ఉద్యోగం ద్వారా, నీ వ్యాపారం ద్వారా, నీ చదువుల ద్వారా, ఇదిగో నీ కుటుంబం, నీ పిల్లల ద్వారా దేవునికి మహిమ రావాలి. సహోదరి సహోదరుడా, ఆ ఒక్క మాట పట్టుకుని ప్రార్థన చేసుకో. ప్రభువా నీ మహిమ నిమిత్తమే కదా నన్ను సృజించావు, నా ద్వారా నీకు మహిమ కలగాలయ్యా. అటువంటి కార్యాలను జీవితంలో జరిగించు నాయన. నాకు కలిగే క్షేమము ద్వారా, నాకు కలిగే అభివృద్ధి ద్వారా, నాలో కలిగే మార్పు ద్వారా నీకు మహిమ రావాలయ్యా. ఆయన మహిమ మనలో నిలవాలి, మన ద్వారా ఆయన నామానికి మహిమ కలగాలి. నీలోనే
నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని. అందరూ చప్పట్లు కొడుతూ కనులు మూసి హృదయపూర్వకంగా నీ మహిమ నాలో ఉంచండి. నా ద్వారా నీకు మహిమను తెచ్చుకోండి ప్రభువా. చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని. పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే. గ్లోరీ చున్నది నిరంతరం నీతోనే జీవించాలనే. ఆశనన్నిల బ్రతికించు చున్నది నా ప్రాణేశ్వరా. యేసయ్యా నా సర్వస్వమా. యేసయ్యా నిరంతరం నీతోనే జీవించాలనే. ఆశనన్నిల బ్రతికించు చున్నది. హల్లెలూయా. గ్లోరీ. నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి. అవునయ్యా, అందరూ కలిసి నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు. నీ రాకడకై నిరంతరం. యేసయ్యా నీకే మహిమ కలుగును గాక. పాడాలి. నిరంతరం నీతోనే జీవించాలనే. ఉన్నది నా ప్రాణేశ్వరా. యేసయ్యా నా సర్వస్వమా. యేసయ్యా
మహిమ కలుగును గాక. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం ఆశలన్నీ బ్రతికించుచున్నది. నీలోనే నేను నడవాలని, నీ మహిమా నాలో నిలవాలని. చెబుదామా ఈ మాట? నీలోనే నేను నడవాలని, నీ మహిమా నాలో నిలవాలని, నిలవాలని, నన్ను నడపాలని. యేసయ్యా, 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 నాలో మార్పును ఇవ్వ నాయన. మారాలందు కానీ మారలేకపోతున్నాను, విడిచిపెట్టవాలని అనుకుంటున్నాను కానీ విడవలేకపోతున్నానయ్యా. నేను మారితే నా ద్వారా నీకు మహిమ వస్తుంది ప్రభువా. ఎంతకాలం మీ దరిద్రమైన స్థితిలో నన్ను ఉంచుతావు, ఈ దీన స్థితిలో ఉంచుతావు. నన్ను పైకెత్తండి, నన్ను అభివృద్ధిపరచండి, నన్ను ఆశీర్వదించండి. నాకు కలిగిన అభివృద్ధి ద్వారా నీ నామానికి మహిమ కలగాలి ప్రభువా. నీ నామ మహిమ నిమిత్తమై నన్ను ఆశీర్వదించండి తండ్రి. నా కుటుంబాన్ని ఆశీర్వదించండి. అంతేకాదు, లోకములో ఎటు చూచిన భయంకరమైన వ్యాధులు, లోకములో ఎటు చూచిన ప్రమాదాలు, మరణాలు సంభవిస్తున్న వేళ మమ్మల్ని క్షేమముగా ఉంచి మాకు కలిగిన క్షేమము ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. అడుగుదామా? ఎవరికి వారి హృదయం తెరిచి ఒక 3 మాటలు. ఇశ్రాయేలు, నువ్వు నా సేవకుడివి, నీలో నన్ను మహిమపరుచుకుంటాను. ఇశ్రాయేలు కలిగిన మార్పు ద్వారా, ఇశ్రాయేలు కలిగిన అభివృద్ధి ద్వారా, ఇశ్రాయేలు అనుభవిస్తున్న క్షేమము ద్వారా దేవుని నామం మహిమపరచబడుతూనే ఉంది. నన్ను, నా కుటుంబాన్ని కూడా అలా ఉంచండి అని అడగండి, ప్రార్థించుకొని ఎవరికి వారే వ్యక్తిగతంగా నేను మారతానయ్యా, నాలో మార్పును దయచేయండి అయ్యా అని అడగండి. మహాపరిశుద్ధుడును ప్రేమగల మా తండ్రి, ఇది యెహోవా మాట. ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. ఇది యెహోవా మాట. మోషే నీ మాటను మోసుకొని వచ్చి చెప్పాడు కదయ్యా, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరుచుకుంటానని మీరు చెప్పారు. నిజమే, నిన్ను మహిమపరుచుకోవటానికి మమ్మలను మీరు సృజించుకున్నారు. నీకు తగిన మహిమ మా ద్వారా కలగటానికే మమ్మల్ని మీరు సృజించుకున్నారు దేవా. నిజమే, మేము నమ్ముచున్నాం ఈ మాటని. మా బ్రతుకు మూలముగా, మేము జీవిస్తున్న ఈ జీవితం మూలంగా నీ నామానికి మహిమ కలుగునట్లు ప్రభువా నీ కార్యాన్ని మీరు జరిగించండి. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడివి, నీలో నన్ను మహిమపరుచుకుంటాను. ఈరోజు మీరు చెప్పిన మాట గొప్పది ప్రభువా. నిజమే, ఇశ్రాయేలు, యాకోబు మహారి ఇశ్రాయేలుగా మార్పు చెందటం బట్టి దేవా నీకు మహిమే కలిగింది. అతని అభివృద్ధి ద్వారా నీకు మహిమ కలిగింది. అతడు అనుభవిస్తున్న క్షేమము ద్వారా నీకు మహిమ కలిగింది. ఈరోజు మేము కూడా మారాలనుకుంటున్నాం. నీ నామ మహిమ నిమిత్తం మేము అభివృద్ధి చెందాలనుకుంటున్నాం. ఇప్పుడు వరకు ఇది చాలులే అనుకున్నాం. లేదు ప్రభువా, మేము ఇంకను నీ ద్వారా అభివృద్ధి చెందాలి. నీ ద్వారా మేము ఇంకను ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. మేము ఇంకను విస్తరించబడాలి.
అటువంటి గొప్ప కార్యాలు మీరు చేయండి. మేము ఎప్పుడు క్షేమంగా ఉండాలి, మేము ఎప్పుడు క్షేమంగా మా కుటుంబాలు క్షేమంగా ఉండాలి, మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి క్షేమముగా ఉండాలి. కలిగి ఉన్న క్షేమము ద్వారా నీ నామానికి మహిమ కలగాలి ప్రభువా. అటువంటి కార్యాలు జరిగించండి. ఈరోజు ఈ మాటలు వింటున్న మా అందరిలో ఒకే గురి, ఒకే గమ్యం, మా ద్వారా దేవునికి మహిమ కలగాలి. ఈ ఒక్క ఆలోచన మా మధ్యలో ఉంచుకొని మేము అడుగులు వేస్తూ నీ చేత దీవెన పొందుకునే కృప చూపమని కోరుకుంటూ నజరేయుడు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. బిగ్గరగా చెప్పాలి, ఇంకాస్త బిగ్గరగా చెప్పాలి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిక నిత్య ఆదరణ, సహాయం, సహవాసం రాకడ వరకు మనందరికీ తోడుగా ఉండి మన అన్ని విషయాలు అభివృద్ధిపరచి క్షేమముగా ఉంచి మార్పును కలుగు చేసి మన ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకొనుగాక.